నమస్తే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మొగల్ రేకులు ఫేమ్ పవిత్రనాథ్ మృతి చెందినట్లుగా మనకి వార్తల్లో వినిపిస్తున్నాయి. సో ఆయన మృతి కారణం ఏంటనేది మనకి ఇంకా తెలియరాలేదు. ఆయన మృతి చెందినట్లుగా ఆయన సన్నిహితులు ఎవరైతే ఉన్నారో సన్నిహితంగా మెలిగేటువంటి యాక్టర్స్ కావచ్చు, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది ఆర్ఐపి పవిత్రనాథ్ అని. సో పవిత్రనాథ్ మొగల్ రేకుల్లో మనందరికీ సుపరిచితులే. మొగల్ రేకులు సీరియల్ కూడా ఎంత ఫేమ్ అందుకుందో, ఎంత ప్రజాదరణ అందుకుందో మనందరం చూసాము. సో అందులో ఇంద్రనీల్ హీరోగా లీడ్ రోల్ చేయడం జరిగింది. ఇందిరాకి ఇద్దరు బ్రదర్స్‌లో పవిత్రనాథ్ కూడా ఒకరు. సో, పవిత్రనాథ్ క్యారెక్టర్ పేరు ఏంటంటే దయ అనేటువంటి క్యారెక్టర్ పేరుతో మనందరికీ చాలా సుపరిచితులు మొగల్ రేకుల్లో. సో, మొగల్ రేకుల్లో అందరూ కూడా చాలా ఫేమ్ పొందారు. ఆ తర్వాత వచ్చినటువంటి చక్రవాకం సీరియల్ కూడా చాలా ప్రజాదరణ పొందింది. సో, సీరియల్‌కి సాంగ్ ఉండడం కావచ్చు, లేకపోతే యాక్టర్స్ వైస్ కావచ్చు, చాలామంది ఇప్పటికీ కూడా పలు సీరియల్స్‌లో యాక్ట్ చేస్తూ ఉన్నారు. బట్ పవిత్రనాథ్ మాత్రం చాలా రోజుల నుంచి కూడా సీరియల్స్‌కి దూరంగా ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఆయన కొద్ది రోజుల నుంచి కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది పవిత్రనాథ్. సో, పవిత్రనాథ్‌కి చాలా సన్నిహితులైనటువంటి ఇంద్రనీల్ ఎవరైతే ఉన్నారో మొగల్ రేకుల్లో లీడ్ రోల్ చేసినటువంటి వ్యక్తి. సో, ఆయన తన సోషల్ మీడియా ద్వారా పవిత్రనాథ్ ఇక లేరు అనేటువంటి సమాచారాన్ని మనందరికీ తెలియజేయడం జరిగింది. సో ఆయన ఇది సహజ పరిణామా లేకపోతే ఏం జరిగింది ఏంటి అనేది మనకి ఇంకా తెలియాల్సి ఉంది పూర్తి వివరాలు. సో పవిత్రనాథ్ గురించి కనుక మనం చూసుకున్నట్లయితే ఇది యంగ్ ఏజ్‌లోనే మరీ అంత ఏజ్ కూడా కాదు. సో మరి అనారోగ్య సమస్యలు అనేటువంటి ఏం వచ్చాయి, అసలు ఏంటి, ఎటువంటి అనారోగ్య సమస్యతో ఆయన బాధపడుతూ ఉన్నాడు, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారా, ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలోనే ఆయన తుది శ్వాసను విడిచారా ఏంటనేది మనకి ఇంకా తెలియాల్సి ఉంది. సో సోషల్ మీడియాలో కామెంట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ కామెంట్ రామి మేఘన అని తను పోస్ట్ చేయడం కామెంట్ చేయడం జరిగింది. పవి, వీఆర్ నాట్ షూర్ విచ్ పెయిన్ ఈజ్ వర్స్, the shock of what happened or the ache for what never will. అక్కడ ఎమోజీస్ కూడా ఉన్నాయి. And you have been a very important part of our lives, and when we heard this news we were like no, this can't be true, this news is a fake, but you are not there for real is something not acceptable, brother. We wish we had a chance to say goodbye. We'll miss you a lot, Pavi. Rest in peace. Lots of strength to your family, who I know can never come out of this grief. We love you, Pavi అని చెప్పేసి రమ్య మేఘన కామెంట్ కూడా మనం చూడొచ్చు సోషల్ మీడియాలో. అలాగే ఇంకొకటి శివ ఎస్ఎంఎస్ సర్దార్ ఆయన కామెంట్ చూస్తున్నట్లయితే లవ్లీ మొగల్ రేకులు సీరియల్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్, స్వర్గలోక ప్రాప్తిరస్తు సార్ అనేటువంటి తను కామెంట్ కూడా మనం చూడొచ్చు. అలాగే సుహాసిని రామి ఆర్ఐపి అని పెట్టారు. అండ్ ప్రవీణ నల్లమల్లి అయ్యో అని ఆవిడ కామెంట్ చేయడం జరిగింది. అండ్ హనీ 1 2 3 4 5 ఈజ్ దిస్ రియల్ న్యూస్, రెస్ట్ ఇన్ పీస్ అని కామెంట్స్ కూడా మనం చూడొచ్చు ఇందులో. సో ఇది డబ్బింగ్ చెప్తున్నటువంటి టైంకి సంబంధించిన పిగ్గా మనం చెప్పుకోవచ్చు. సో పవిత్రనాథ్ కనుక మనం చూసుకున్నట్లయితే అంత ఓల్డ్ ఏజ్ కూడా కాదు చనిపోవడానికి. బట్ ఆయన మృతి చెందడానికి గల కారణాలు ఏంటి, ఏమై ఉండొచ్చు, ఆయన ఏమైనా మనస్తాపం చెందారా, ఆయనకి కుటుంబ కలహాలు కూడా ఉన్నాయన్నట్లుగా మనకి వార్తల్లో చూస్తున్నాము. యూట్యూబ్లో కనుక చెక్ చేసుకున్నట్లయితే పవిత్రనాథ్ అని టైప్ చేయగానే ఆయనకి వాళ్ళ ఆవిడకి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మ్యారిటల్ ఇష్యూస్, దానికి సంబంధించిన న్యూస్ కూడా వస్తుంది. ఆవిడ పలు ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తుంది, బాధలు పడుతున్నట్లుగా. అసలు ఏం జరిగింది, ఆయన అనారోగ్య సమస్యలకి కారణాలు ఏంటి అని ఇంకా మనకు తెలియాల్సి ఉంది. సో ఆయనదే తుదిశ్వాస విడిచారన్నట్లుగా మనకు తెలుస్తుంది. సో చాలామంది యాక్టర్స్ ఎవరైతే పవిత్రనాథ్తో యాక్ట్ చేయడం జరిగిందో వాళ్ళందరూ కూడా చాలా శోకసంద్రంలో మునిగిపోయారని చెప్పుకోవాలి. వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు, ఆర్ఐపి వి మిస్ యూ పవి అని, అలాగే పవిత్రనాథ్ అని అని చెప్పడం జరుగుతోంది. సో దీనికి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వైజ్ అయితే మనకి ఎటువంటి కామెంట్స్ కూడా మనం సోషల్ మీడియా ఎక్కడ కనిపించట్లేదు. సో ఈవెన్ వారి నుంచి కూడా ఈయన తుదిశ్వాస విడిచారన్నట్లుగా కూడా మనకి ఎక్కడ పోస్టులు ఏమి కనబడలేదు. సో అసలు ఏంటి అనేది తెలియాల్సి ఉందండి. థ్యాంక్ యూ.